అనంతగిరి మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ వారి ఆదేశానుసారం 2వ సాధారణ గ్రామ పంచాయతీ 2024 ఎన్నికల దృష్ట్యా వార్డు వారీగా ఓటర్ లిస్టుల సవరణ కొరకు గురువారం ఎంపీడీఓ షేక్ సుష్మా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ హిమబిందు పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో పోషణ మాస కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం పాల్గొని మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పోషకాల విలువైన ఆహారాన్ని తీసుకున్నట్లయితే పిల్లల ఎదుగుదల బాగా ఉంటుందని అన్నారు. బేబీ పుట్టినప్పుడు బరువు తక్కువ ఉన్నట్లయితే వారిలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందని, అలాంటి పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాంటి పిల్లలను సరైన ఆహారం ఇచ్చి బరువును పెంచవలసిన అవసరం ఉందని అన్నారు. గర్భిణీ స్త్రీలు వివిధ రకాలైన పండ్లు, ఆకుకూరలు, పాలు, గుడ్లు తీసుకుని ఆరోగ్యంగా ఉన్నట్లయితే సుఖప్రసవాలు జరుగుతాయని, హాస్పిటల్లో అయ్యే ఖర్చు కూడా తగ్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం అంజయ్య, సిసిలు భాస్కర్, కొమురయ్య, బాలనారాయణ, గీత, మండల సమైక్య అధ్యక్షురాలు సంతోష, ఉపాధ్యక్షురాలు యాదమ్మ, సహాయ కార్యదర్శి స్వప్న, కోశాధికారి మాధవి, అంగన్వాడీ టీచర్లు సునీత, రాణి, లక్ష్మి, వివిధ గ్రామాల సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఎవరికైతే 18 సంవత్సరాలు నిండుతాయి అంటే వాళ్ళు ముందుగానే అప్లై చేసుకోవచ్చు అనేసి అన్నారు. బట్ వాళ్ళు అప్లై చేస్తున్నారు, కొన్ని అవుతున్నాయి, కానీ మనకు ఆప్షన్ అనేది కొంత రాలేదు. అది సిఇఓ దగ్గర నుంచి మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి రావాల్సి ఉంటుంది. అది కనుక వస్తే వాళ్ళైతే అప్లై చేసుకొని ఉన్నామనండి, వస్తే మేము వెంటనే చేసేస్తాం, దాంట్లో ప్రాబ్లం లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ డిఏఓస్కి వాళ్ళకి పంపిస్తున్నాం, వాళ్ళ యొక్క రిపోర్ట్స్ తెచ్చుకొని మేము కూడా రెడీగా పెట్టుకుంటున్నాం అన్నమాట. ఆప్షన్ రాగానే మనం వాళ్ళందరికీ కొత్త ఓటు హక్కు మనం ఇచ్చేస్తాము. ఇంకా మీకు ఏమన్నా ఈ 3 కాకుండా ఇంకా ఎవరన్నా ఉంటే మాకు ఖచ్చితంగా మా దృష్టికి తెస్తే మేము వాటి ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో ఆ విధంగా మేము పైనుంచి అయినా కూడా తీసుకొని గైడెన్స్ తీసుకొని కానీ మేము అన్నీ కూడా క్లియర్ చేస్తాము. కాకపోతే మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఇప్పుడు ఉన్న ఓటర్ లిస్ట్ మీరు ఒకసారి చూడండి. మీ పార్టీస్ అందరినీ పిలిపించిన కారణం అదే. చూసి మా అందులో ఉన్న లోపాలు ఏమన్నా ఉంటే చెప్తే బాగుంటుందని మా యొక్క ఉద్దేశము. మీరు ఇంకా దాని గురించి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే ఏమన్నా ఉంటే చెప్పగలరు. ప్రతి ఒక్కరికి మేము మీ అందరికీ ఓటర్ లిస్ట్ మనము ఏదైతే ప్రిపేర్ చేసామో వచ్చినాయన్నీ కూడా ఓటు ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. కానీ ఫామ్ 8 పెట్టకుండా అక్కడ అలాగే ఓటు వస్తున్నారు, ఇక్కడికి ఇంకో కొత్త ఓటు పెట్టడం వల్ల మాకు 2 ఫొటోస్ కనిపిస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మేము ఒకటి డెలీట్ చేయబోయి ఒకటి డెలీట్ చేసిన అక్కడ వాళ్ళు డెలీట్ చేస్తారు. అందరికీ నమస్కారము. ఇవాళ అందరు పొలిటికల్ పార్టీ లీడర్స్ తోటి మనము ఇప్పుడు వచ్చిన కొత్త ఓటర్ లిస్ట్ గురించి మనం పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో ఏంటంటే స్పెసిఫిక్గా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఫామ్ 6, 7, 8 అనే ఫామ్స్ మీద, ఎలక్షన్కి సంబంధించిన ఫామ్స్ మీద మేము క్లియర్గా వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫామ్ 6 ఏంటంటే ఎవరైతే ఓటు హక్కు 18 సంవత్సరాల నిండి కూడా ఓటు హక్కు కలిగి లేరో వాళ్ళందరూ కూడా ఫామ్ 6 ద్వారా తమ ఓటు హక్కును పొందాలని తెలియజేశాము. తర్వాత ఫామ్ 7 అంటే ఏంటంటే చనిపోయిన వాళ్ళు, తర్వాత పెళ్లి చేసుకొని ఊరు నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని, ఊర్లో గ్రామాలలో ఉన్న వాళ్ళని మేము ఫామ్ 7 ద్వారా డెలీట్ చేస్తాము అని తెలియజేయడం జరిగింది. ఫామ్ 8 ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో ముఖ్యంగా ఏం చేశారంటే, మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఓటు హక్కును ఉంచుకొని మళ్ళీ గ్రామ పంచాయతీలో కూడా ఓటు హక్కు పొందాలి అని అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఫామ్ 8 ద్వారా వాళ్ళ యొక్క ఓటు హక్కు అంటే ఓటును పోగొట్టుకోకుండా ఓటు హక్కును పొందడం అన్నమాట ఫామ్ 8 అంటే. సో వాళ్ళకి ఓటు ఒకే దగ్గర ఉంటుంది, ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే కలిగి ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ విధంగా స్పెసిఫిక్గా ప్రతి ఒక్క ఫామ్ గురించి మేము క్లియర్గా ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళకి మేము చెప్పాము. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు పొందాలని కోరుతున్నాను.